నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మనం ప్రతిరోజు ఎంతో ఇష్టంగా తినే పండ్లు, ఆరోగ్యం కోసం తీసుకునే పచ్చటి కూరగాయలు నిజంగానే మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయా, లేదా నెమ్మదిగా మన శరీరంలోకి ప్రాణాంతక విషాన్ని ఎక్కిస్తున్నాయా? సైలెంట్ కిల్లర్గా మారి మన రక్తాన్ని కలుషితం చేస్తున్న ఆ పురుగు మందుల చుక్కలకు ఇక కాలం చెల్లినట్లేనా? ఒక 13 ఏళ్ల చిన్నారి కేవలం మనం చెత్తబొట్టులో పడేసే పల్లి పొట్టుతో ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే అద్భుతాన్ని సృష్టించింది. అమెరికాను షేక్ చేస్తున్న ఆ ఇండియన్ ఆరిజిన్ గర్ల్ ఎవరు? ఆమె కనిపెట్టిన లిగ్నెక్స్ అనే మాయాజాలం వెనుక ఉన్న అసలు కథేంటి? ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం. అందరూ రోజులాగే తమ పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ 7వ తరగతి చదువుతున్న ఒక చిన్నారి మనసులో మాత్రం ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది. ప్రతిరోజు డైనింగ్ టేబుల్ మీద చూసే ఆహారం ఆమెను భయపెడుతోంది. పళ్ళు, కూరగాయలపై మెరిసిపోయే ఆ పురుగు మందుల అవశేషాలు ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయో ఆమె ఆలోచించింది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే అని డిసైడ్ అయింది. ఆమె పేరు అరికా కుందు. సమస్య ఎంత పెద్దదో అరికాకు బాగా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో దొరికే రసాయనాలు పండ్లపై ఉన్న విషాన్ని పూర్తిగా కడిగేయలేవు. పైగా అవి మరింత కాస్ట్లీ. మరి పరిష్కారం ఎక్కడుంది? ప్రకృతిలోనే దాగి ఉందంటూ ఆమె శోధన మొదలుపెట్టింది. వేల రూపాయల ల్యాబ్ ఎక్విప్మెంట్లు లేవు. మైండ్ బ్లోయింగ్ ఆలోచన మాత్రమే ఉంది. ఆ క్రమంలోనే ఆమె కన్ను మనం సాధారణంగా తినేసి పారేసే వేరుశెనగ అంటే పల్లి పొట్టుపై పడింది. చాలా మందికి అది కేవలం ఒక వ్యర్థం, కానీ అరికా చూపులో అదొక తిరుగులేని అస్త్రం. పల్లి పొట్టులో పురుగు మందుల అణువులను తన వైపు లాక్కునే, వాటిని బంధించే ఒక సహజ సిద్ధమైన గుణం ఉందని ఆమె గుర్తించింది. అయితే అరికా అక్కడికక్కడే ఆగిపోలేదు. ఆ పల్లి పొట్టు సామర్థ్యాన్ని 100 రెట్లు పెంచాలని డిసైడ్ అయింది. వెంటనే పల్లి పొట్టును సన్నని పొడిగా మార్చింది. దానికి ఎసిటిక్ ఆమ్లంతో శుద్ధి చేసి ఒక ప్రత్యేకమైన టాబ్లెట్ లాగా రూపాంతరం ఇచ్చింది. దానికే లిగ్నెక్స్ అని నామకరణం కూడా చేసింది. ఇప్పుడు అసలైన పరీక్ష ఎదురైంది. ఈ టాబ్లెట్ నిజంగానే పనిచేస్తుందా? ప్రాజెక్ట్ ను నిరూపించేందుకు బయటి ల్యాబ్ల మీద ఆధారపడకుండా ఆర్డునో ఆధారిత స్పెక్ట్రోమీటర్ ను ఉపయోగించింది. కలుషిత అణువులకు ప్రతీకగా మిథిలిన్ బ్లూ అనే ల్యాబ్ డైని వాడి అనేక సార్లు కఠినమైన పరీక్షలు నిర్వహించింది. ఫలితం చూసి పరిశోధకులు సైతం అవాక్కైపోయారు. ఆ చిన్న టాబ్లెట్ ఏకంగా 93.94% కలుషితాలను నీటి నుంచి, ఆహారం నుంచి తుడిచిపెట్టేసింది. వ్యర్థంగా పారేసే పల్లి పొట్టు ఇప్పుడు కోట్ల మంది ప్రాణాలను కాపాడే రక్షణ కవచంగా మారింది. ఈ సంచలనాత్మక ఆవిష్కరణ అరికా కుందును రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్ గా మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా వేల మంది యంగ్ సైంటిస్టులు పోటీ పడిన ప్రతిష్టాత్మక 2026 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ ఫైనల్స్ కు ఆమె ప్రాజెక్ట్ అధికారికంగా ఎంపికైంది. ఎంతో మంది సైంటిస్టులకు కూడా తట్టని ఆలోచన. 7వ తరగతి చదివే ఒక చిన్నారి మెదడులో మెరవటం సాధారణ విషయం కాదు. మన కళ్ల ముందే ఉండే చిన్న చిన్న విషయాల్లోనే అతిపెద్ద పరిష్కారాలు ఉంటాయని అరికా నిరూపించింది. సమస్యను చూసి భయపడటం కాకుండా దానికి పరిష్కారం దిశగా అడుగులు వేస్తే సాధించలేనిది ఏదీ లేదని చాటి చెప్పింది. పారేసే పల్లి పొట్టుతో ప్రపంచ ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలిచిన ఈ 13 ఏళ్ల చిన్నారి ఆవిష్కరణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.